శుభోదయం. గ్లోబల్ బెథేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో ఈ సోషల్ మీడియా ద్వారా కలుసుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైనటువంటి వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుతున్నాను. దయచేసి గమనించండి. యూదావు రాసిన పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంది. అందులో 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. యూదావు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై దేవుని కృపను కామతరత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ కుమారుడును ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించి ఉన్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఈ వాక్యమును బట్టి దేవుని కృపను దేని కొరకు ఉపయోగిస్తున్నారు? శరీర కార్యములను నెరవేర్చుకోవటానికి ఉపయోగించే వారి లక్షణాలు ఏంటి? దేవుని కృపను కామతరత కొరకు ఉపయోగించే వారి యొక్క లక్షణాలు ఏంటో ఈ వాక్యంలో స్పష్టంగా మనకు అర్థమైంది. వారు యేసుక్రీస్తు వారిని కూడా విసర్జించి ఉన్నారు వాక్యం సెలవిస్తుంది. గమనించారా? వారు యేసుక్రీస్తును విసర్జించి ఉన్నారు అంటే ఇదివరకే యేసుక్రీస్తును వారు కలిగి ఉన్నారే అని అర్థమవుతుంది. అయితే యేసుక్రీస్తును కలిగి ఉన్నందువలన దేవుని కృపను పొందిన వారు, కానీ ఇప్పుడు ఆ దేవుని కృపను కామతరత కొరకు ఉపయోగిస్తున్నారు. ఈ మాట చెప్పడానికి బాధగా ఉంది. ఎవరి వలన కృపను పొందుకున్నారో వారినే విసర్జించిన జనముగా కనబడుతూ ఉంటున్నారు. అంటే ఆ రోజుల్లోనే వ్యభిచారము, జారత్వమునకు అధికమైన ప్రాముఖ్యత కలిగి ఉంటారు. కామతరతము అంటే కామమును అధికంగా ప్రేమించటం అని అర్థం. అందుకే నీలి చిత్రాలు, అశ్లీల ఫోటోలు ఇంటర్నెట్ ద్వారా చూస్తూ కామమునకు సంబంధించిన ఆలోచనలతో తమ యొక్క తలంపులను నింపుకుంటూ దేవునితో ఉండాల్సినటువంటి సహవాసాన్ని కోల్పోయి ఉన్నారు అన్నమాట. మనము ఇందులో చిక్కుకొని ఉన్నామా? గమనించండి. దేవుని యొక్క తలంపు నుండి పవిత్రమైన ఆలోచనలు మనకు ఇష్టము లేకుండానే వస్తాయేమో జాగ్రత్త. అయితే మనలో ఎప్పుడైతే అపవిత్రమైనటువంటి ఆలోచనలు వస్తాయో అప్పుడు పరిశుద్ధాత్మ మనతో కలిసి ఉండలేడు, మనతో నివాసం చేయలేడు. మీకు మరొక విషయాన్ని కూడా చెప్తాను. మన మనస్సులో పరిశుద్ధమైన ఆలోచనలు కలిగి ఉన్నట్లయితే మన హృదయంలో సమాధానంగా ఉంటాం. మన తలంపులు అపవిత్రమైనవిగా ఉంటే గనక హృదయంలో సమాధానం ఉండదు. నిరాశ, నిస్పృహలు, వేదనతో కలిగి ఉంటాం. జాగ్రత్త. అందుకోసమే ఈ మాటలు జాగ్రత్తగా విని ఇప్పుడే మనస్సు మార్చుకొని ప్రభును అంగీకరించిన వారుగా కొనసాగిద్దాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమేనాయనా, ఇప్పుడు ఉన్నటువంటి యవనస్తులు తమ జీవితాలను ఎందు నిమిత్తమైతే పాడు చేసుకుంటున్నారో ఈ వాక్యానుసారమైన మాటలు మాతో బోధించిన రీతిని బట్టి స్తోత్రం. ప్రభా, ఈ మాటలు బట్టి మేము కోపగించుకోక అర్థం చేసుకునే జీవితాన్ని మార్చుకునే తత్వాన్ని మీరు దయచేస్తారని శ్వాసంగా నమ్మొచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుని యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.